రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే కాకినాడ నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన కర్తవ్యమన్నారు. కాకినాడ రామకృష్ణారావుపేట ప్రాంతంలోని నీలాపువారి వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు పైల రామకృష్ణ కుమారుడు, పైల భాస్కర్, నాయన కృష్ణ, బొరుసు శేఖర్, యేసుతో పాటు సుమారు 50 మంది వైకాపాలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో సంతృప్తికరమైన సేవలు అందించానన్నారు. గతంలో ఏ ప్రజా ప్రతినిధి చేయనంతగా అన్ని ప్రాంతాలను సమాన దృష్టిలో అభివృద్ధి చేశామన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా కాకినాడను తీర్చిదిద్దాలన్నదే తన అభిమతమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ రెహమాన్ ఖాన్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు భాషా, నూకాలమ్మ, గుడి చైర్మన్ కొయ్య సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మిత్రులు, మన తమ్ముళ్ళు మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు శేఖర్ గారికి, సత్యారెడ్డి గారికి, పైల భాస్కర్ గారి అబ్బాయి పైల రామకృష్ణ గారి అబ్బాయి పైల భాస్కర్ గారు, ఈరోజు ముగ్గురుతో పాటు విజయ్ కూడా అంటే యేసు కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ మిత్రబంధువులు అందరూ కూడా జాయిన్ అవుతున్న సందర్భంగా ఈరోజు మనందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మొన్న వాళ్ళందరూ మన ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పేటలోనే జాయిన్ అవుతాం, మన రామకృష్ణారావుపేటలోనే జాయిన్ అయ్యి మీరు కూడా ఒకసారి వచ్చి 2 మాటలు మాట్లాడండి అంటే నేను చెప్పడం జరిగింది. తప్పకుండా వస్తాను తమ్ముళ్ళు, అక్కడే జాయిన్ అవుతుంది కానీ నా రామకృష్ణారావుపేట, మన రామకృష్ణారావుపేటకి ఎలక్షన్ నేను రావడం ఎందుకు, ఈ సమయాన్ని ఇంకొక పేటలో చూసుకుంటే బాగుంటుంది కదా అని అనడం జరిగింది. కానీ వీళ్ళందరూ కూడా లేదు రావాల్సిందంటే సెంటిమెంట్. మనకి పోయిన 2019 ఎలక్షన్లో కూడా ఎలక్షన్ ఇంకో 4 రోజులు ఉందనగా మన రామకృష్ణారావుపేటకు వచ్చి మాట్లాడుతూ ఆ రోజు మీకు అందరికీ మాట ఇచ్చాను, మన రామకృష్ణారావుపేటని అభివృద్ధి చేసుకుంటాను, తప్పకుండా కాకినాడ పట్టణంలోనే మన 32వ డివిజను అన్నింటికంటే గొప్పగా ఉండేలాగా నేను చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ మాటతో పాటు ఇంకో మాట ఇచ్చాం, 10,000 ఇల్లులు కడతాను మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. మీరు నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించారు. మాట ప్రకారం ఈరోజు కాకినాడ పట్టణంలో 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 11,000 ఇల్లులు కట్టే కార్యక్రమాన్ని కొబ్బరి చేస్తాం.